గురుగారు, గృహస్థాశ్రమానికి సన్యాసాశ్రమానికి ఉదాహరణగా జీవించినటువంటి ధన్యజీవి రామకృష్ణ పరమహంస. ఈ రెండు ధర్మాల్ని ఆయన ఎలా సమన్వయం చేశారు? చాలా గొప్పగా సమన్వయం చేశారమ్మా. ఎందుకనంటే ఇదివరకటి రోజుల్లో గృహస్థాశ్రమం అయిన తర్వాత వానప్రస్థాశ్రమం లేదా సన్యాసాశ్రమం ఇలాంటివి స్వీకరించేవారు. కానీ తాను జీవించి ఉన్న కాలంలోనే రెండింటినీ సమన్వయించారు. అది రామకృష్ణ పరమహంసలో ఉన్నటువంటి గొప్పతనం. వివేకానంద స్వామి ఇదే మాటను పేర్కొంటున్నారు. ఆయన పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆదిత్య కిరణాలు మధ్యాహ్నంకి వచ్చేసరికి ఎంత తేజస్సుని లోకంలో వెదజల్లుతాయో సూర్యుడు, ఆ రకంగానే పుట్టినప్పుడు బాలసూర్యుడి కింద ఉన్నాడు ఆయన రామకృష్ణ పరమహంస. మధ్యాహ్న సూర్యుడి కింద ఇక శాశ్వతంగా నిలిచిపోయాడు. ఆయన వెలుగులు ఈ లోకంలో అలా ప్రసరిస్తూనే ఉన్నాయి అని వివేకానంద స్వామి అంటారు. అంటే ఒక సన్యాసాశ్రమం ఒక వైరాగ్యం, గృహస్థాశ్రమం ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని ఆదరించేటువంటి, అతిథి అభ్యాగతుల్ని ఆదరించేటువంటి ఆశ్రమం. ఈ రెండింటినీ సమన్వయించారు రామకృష్ణ పరమహంస. ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు, తన ఆశ్రమానికి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఏ ప్రశ్నలు అడిగితే, అంటే భోజనం పెడితే కనుక ఏ రకంగా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు సంతోషపడిపోతారో, జ్ఞాన భోజనం అడిగినప్పుడు రకరకాల గజిబిజి లోకంలో రకరకాల సందేహాలతో పీడించబడేటువంటి వాళ్ళందరికీ కూడా జ్ఞాన భోజనాన్ని ఈయన అందచేశారు. ఒక గృహస్థు కనుక అతిథులకి ఏ రకంగా భోజనం పెట్టి వాళ్ళని సంతోషపెడతాడో ఆ రకంగా. కాబట్టి గృహస్థాశ్రమాన్ని ఆ రకంగా పోషించారు ఆయన. అట్లాగే భార్యతో కూడా ఏ రకంగా మసలాలి, భార్య అనేటువంటిది ఏ సంవత్సరంలో కానివ్వండి పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలి భార్యతోటి, భార్యాభర్తలు అనేటువంటి వారు ఏ యోగంలో జీవించాలి, అటువంటి భార్యాభర్తలు మనకు కనిపించరమ్మా. ఆ రకంగా గృహస్థాశ్రమాన్ని గడిపినటువంటి వారు రామకృష్ణ పరమహంస. అలాగే సన్యాసాశ్రమం, సన్యాసికి ప్రధానంగా సత్తు న్యాసం, మంచిదాని యందు బుద్ధి కలిగినటువంటి వాడు సన్యాసి. కాబట్టి దేని మీద కూడా ఆయనకి వాంఛ ఉండేది కాదు, అన్నిటి మీద తీవ్రమైనటువంటి వైరాగ్యం. గృహస్థుకు అసలు కుదరదు అది. గృహస్థు ప్రతిదాని మీద ఎంతో కొంత, నువ్వు ఎంత చంపుకున్నా సరే కొంతైనా ప్రేమ లేకపోతే మనకి వ్యవహారం నడవదు. కానీ గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా వైరాగ్యంగా బతికారు. దేని మీద ఆయనకి వాంఛలేదు. నడుస్తుంది కాలం, అమ్మ నడిపిస్తుంది అని ఆ రకంగా గృహస్థాశ్రమంలో ఉంటూ సన్యాసిత్వాన్ని వహించినటువంటి రామకృష్ణ పరమహంస ఒక విభిన్నుడిగా మనకి కనపడతారు. దాదాపుగా ఇటువంటి వ్యక్తులు మనకి చాలా అరుదమ్మ. ప్రాచీన కాలంలో ఎవరో కొంతమంది మహర్షులు ఉండవచ్చేమో, కానీ ఆధునిక కాలంలో గృహస్థాశ్రమంలో ఉంటూ సన్యాసాశ్రమం స్వీకరించారు. అది రామకృష్ణ పరమహంసలో ఉన్నటువంటి గొప్పతనం.